స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ నెల్లూరు రీజియన్ ఆధ్వర్యంలో దివంగత నేత పూర్వ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తారకనాథ్ 21వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు రైల్వే ఫీడర్స్ లోని టౌన్ శాఖ కార్యాలయంలో రెడ్ క్రాస్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. స్టేట్ బ్యాంక్ ఉద్యోగుల సంఘ నేతలు కేవీఎస్ఎన్ మూర్తి, కె జితేంద్ర, సనత్ కుమార్, గిరిధర్ తదితరులు పాల్గొని కామ్రేడ్ తారకనాథ్కి ఘన నివాళులర్పించారు. ఉద్యోగులు అధిక సంఖ్యలో రక్తదానం చేశారు. 20వ తేదీన భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తారకనాథ్ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కారణంగా కాకుండా ఇవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. సో ఈ బ్లడ్ వచ్చిన క్యాంప్ మన ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి అసిస్టెంట్ చైర్మన్ ఆఫ్ క్లాస్మేట్ నెల్లూరు శ్రీ జితేంద్ర గారు, ఆర్గనైజ్ సెక్రటరీ రిప్రజెంటింగ్ ఎక్సెల్స్ కామ్రేడ్ గిరిధర్, రీజనల్ సెక్రటరీ ఆఫ్ నెల్లూరు కామ్రేడ్ సనత్, ఇక్కడ విచ్చేసినటువంటి మన ప్రీతమ కామ్రేడ్స్, ఆఫీసర్ బ్రదర్స్, కామ్రేడ్స్ యొక్క రిలేటివ్స్, ఫ్రెండ్స్, స్వచ్ఛంద రక్తదానం కోసం వచ్చేసిన అందరికీ కూడా ఒక్కసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ అమరావతి తరఫున మీకు అందరికీ కర్తాభావాలతో స్వాగతం. తారకనాథ్ గారిని బహుశా మీతో సింగిల్ ఇదైతే చూసుకుంటారు. ఎందుకంటే చాలా మంది మీరందరూ బ్యాంకులో తిరిగి తారకనాథ్ చనిపోయింది. తారకనాథ్ గారు ఆయన మన కంబైన్డ్ హైదరాబాద్ సర్కిల్కు జనరల్ సెక్రటరీ సేవలు అందించి, అలానే ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ కూడా. అందరికీ నమస్కారం. తారకనాథ్ గారు వర్ధంతి సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ తరఫున ఇటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇది ఎందుకంటే మనం ఇచ్చే ఈ బ్లడ్ అనేది 10 మంది రోగులకి ప్రాణాలు నిలబడుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మన మూర్తి గారికి, స్టాఫ్ యూనియన్ తరఫున మూర్తి గారికి, భరత్ గారికి, మిగిలిన అందరికీ కూడా, మన స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఇన్ హైదరాబాద్ సర్కిల్ దివంగత నేత, దాదాపు 20 ఏళ్ళు మాకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కామ్రేడ్ తారకనాథ్ గారు 2004 సంవత్సరం జూన్ 20వ తారీఖు తిరుపతిలో ఆయన ఒక సమావేశాన్ని మాట్లాడుతూ అక్కడే సమావేశంలో తిరుపతిలో ఒప్పుకోవడం జరిగింది. అప్పటి నుంచి దాదాపు 21 ఏళ్లుగా ప్రతి సంవత్సరం కూడా 20 జూన్ తేదీని పురస్కరించుకొని, ఆయన వర్ధంతి పురస్కరించుకొని మేము రక్తదానము, అన్నదానం వివిధ సామాజిక కార్యక్రమాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఇన్ అమరావతి సర్కిల్ సభ్యులందరూ పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఈరోజు నెల్లూరులో, కావల్లో, గూడూరులో దాదాపు మా యూనియన్ సభ్యులు, మా అధికారులు, మా ఆఫీసర్ కామ్రేడ్స్ అందరూ కూడా దాదాపు 300 మంది దాకా ఈరోజు ఈ రక్తదాన శిబిరంలో వాళ్ళందరూ కూడా రక్తదానం చేస్తున్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్క సభ్యుడికి, ప్రతి ఒక్క అధికారికి కూడా నేను మీ ద్వారా వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా యూనియన్ తరఫున మేము ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటామని మీకు అందరికీ తెలియజేస్తాం. నా పేరు సనత్ కుమార్, రీజనల్ సెక్రటరీ ఫర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఇన్ అమరావతి సర్కిల్ నెల్లూరు రీజన్ అండి. మా దివంగత నేత స్వర్గీయ కామ్రేడ్ వైద్య తారకనాథ్ గారి 21వ వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మేము అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తాం. వాటిలో ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, రక్తదానం చేస్తాము. ప్రతి సంవత్సరం మేము 200కి తగ్గకుండా యూనిట్లు చేస్తున్నాము. రీజియన్ తరఫున, మాడ్యూల్ తరఫున అయితే 1000 మందికి పైగా రక్తదానం చేస్తారు. ఇవంతా కూడా మా తిరుపతి మాడ్యూల్లోని నాయకత్వం మాకు అందరికీ కూడా అలవాటు చేస్తుంది. ఆ నాయకత్వం యొక్క పటిష్టమైన నాయకత్వం మేము ముందుకు సాగుతున్నాము.
మాకు స్వర్గీయ కామ్రేడ్ వై తారకనాథ్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి బాటను అనుసరించి మేము ఈరోజు బ్యాంకులో ఇంత సుస్థిర స్థానంలోనూ మా యొక్క హక్కులను పోరాటంలో మేము ముందంజ వేస్తున్నామంటే మా పూర్వీకులు చేసినటువంటి కృషి త్యాగ ఫలితాలే. వాటన్నింటినీ కూడా మేము ముందుకు తీసుకెళ్తూ మా యొక్క హక్కులను కాపాడుకుంటూ బ్యాంకుని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని వేళలా మేము సహకరిస్తాము. మాకు ప్రతి సంవత్సరం మీరు ఏ విధంగా అయితే సహకరిస్తున్న ఈ సంవత్సరం అలాగే సహకరించిన పాత్రికేయులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా 21వ వర్ధంతిని అత్యంత ఘనంగా నిర్వహించడానికి మనందరం కూడా కలిసి ఈరోజు ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఈ వేదిక మీదకి మేనేజ్మెంట్ తరఫు నుంచి మనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చేసినటువంటి గౌరవనీయులు శ్రీ కె జితేంద్ర గారు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాష్ట్ర గారిని వేదిక మీద సాధారణంగా మీ అందరికీ కర్తాలుగా ఆహ్వానించుకున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.